నిన్న బంగారం 30 నుంచి 35% దగ్గరగా పడుతుందని, వెండి 50% కంటే ఎక్కువే పడుతుందని, $2.4 బిలియన్ సుమారుగా 20,000 కోట్ల కంటే పైగానే అసెట్స్ ని మేనేజ్ చేస్తున్న ఒక ఫండ్ మేనేజర్ స్టేట్మెంట్స్ చేశారు గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా అని చెప్పాను. అండ్ అలా ఎందుకు జరిగే అవకాశం లేదు బంగారం పరంగా స్పెషల్లీ ఎందుకు పడదనేది కూడా నేను నిన్న మీకు రీజన్స్ మెన్షన్ చేశాను కదా. ఇప్పుడు గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు వచ్చి మేము గతంలో $4,300 వెళ్తుందని చెప్పాం గోల్డ్, కానీ కాదు $4,900 వెళ్తుంది అంటున్నారు. ఈవెన్ దీన్ని సపోర్ట్ చేస్తూ చైనాకు సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ కూడా ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంతగా, గతంలో ఎప్పుడూ లేనంతగా 11th కన్సిక్యూటివ్ మంత్ గోల్డ్ ని కొంటూనే ఉందని, ఆగస్ట్ లో రికార్డ్ స్థాయిలో గోల్డ్ ని తన నిల్వలకి గోల్డ్ రిజర్వ్స్ లోకి యాడ్ చేసుకుంది చైనా అనేలా డేటా అప్డేట్ అవుతూ ఉంది. సో కాబట్టి గోల్డ్ ని ఎవరు సపోర్ట్ చేస్తున్నారని మాట్లాడుకున్నాం ఈ రీసెంట్ టైమ్స్ లో. ఇండియా చైనా, ఇక్కడ చైనా డేటా అయితే అప్డేట్ అవుతుంది. ఎందుకే రీసెంట్ టైమ్స్ లో గోల్డ్ పెరుగుతుందన్న క్లారిటీ కూడా మనకు వస్తుంది. దీని గురించి కూడా ఫర్దర్ గా ఇవాళ వీడియోలో క్లియర్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. $4,900 పర్ ఔన్స్ అనమాట. పర్ ఔన్స్ గ్రామ్స్ లో చూడాలంటే 31 గ్రామ్స్ దగ్గరికి వస్తుంది. 31.1 అరౌండ్. మనం $1 ఈజ్ ఈక్వల్ టు 88 రూపీస్ వేసుకుంటే అండ్ గోల్డ్ 1 ఔన్స్ $4,900 కి వెళ్ళింది అనుకుంటే ఇండియన్ రూపీస్ లో 4,31,000 దగ్గరగా వస్తుంది. దాన్ని 10 గ్రామ్స్ లెక్కన చూసామంటే 1,38,000 కి వెళ్తుంది. ప్రెసెంట్ బంగారం ఉంటున్నది 1,20,000 దగ్గరగా. 1,38,000 వెళ్ళడం అంటే సుమారుగా ఒక 12 నుంచి 15% దగ్గరగా పెరుగుతున్నట్టు. అంటే గోల్డ్ ఇంకా 12-15% పెరుగుతుందని గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళ అభిప్రాయం. కానీ అది ఎప్పటిలోపు పెరుగుతుంది అంటున్నారు. ఇది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అంటే ఎందుకు పెరుగుతుంది అంటున్నారు? వీళ్ళేం చిన్నగా అసెట్స్ ని మేనేజ్ చేస్తున్న వాళ్ళు కాదు. నిన్న ఏదైతే గోల్డ్ పడుతుంది, సిల్వర్ పడుతుంది అని చెప్పిన ఫండ్ మేనేజర్ ది $2.4 బిలియన్ అసెట్స్ ని మేనేజ్ చేస్తున్నారన్న. మరి ఈ గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు అమెరికన్ మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. వాళ్ళ మార్కెట్ క్యాపిటల్, వాళ్ళ నెట్ వర్త్ $250 బిలియన్ దగ్గరగా ఉంటది. అంటే నిన్న చెప్పిన ఆయనకి ఇంటూ 100 టైమ్స్ ఎక్కువ. వాళ్ళు యూజువల్లీ గోల్డ్ రిలేటెడ్ గా అప్పుడప్పుడు స్టేట్మెంట్స్ అండ్ ఇలాంటి రిపోర్ట్స్ ని పబ్లిష్ చేస్తుంటారు. సో వాళ్ళ ప్రకారం అసలు ఎందుకు గోల్డ్ పెరుగుతుంది అనుకుంటున్నారు, ఎప్పటిలోపు ఎంత పెరుగుతుంది అనుకుంటున్నారు, దానికి రీజన్స్ ఏంటి, అసలు కమింగ్ టైమ్స్ లో గోల్డ్ పడే అవకాశం ఉందా లేదా అనేది వాళ్ళ అభిప్రాయాన్ని, దీని పరంగా నా ఒపీనియన్ నిన్నటి వీడియోలో షేర్ చేశారు. బట్ అది కూడా ఇంకొకసారి మీకు దీంట్లో యాడ్ చేస్తూ గోల్డ్ రిలేటెడ్ గా వీళ్ళు చూస్తున్న ఇంపార్టెంట్ రీసెంట్ ట్రెండ్స్ ని మనం మాట్లాడుకునే ప్రయత్నం మొదట చేద్దాం. తర్వాత పాకిస్తాన్ ఇండియా మధ్యలో యుద్ధాన్ని ఆపింది నేనే అని ఎంత టైం చెప్తున్నారు. మ్యాథ్స్ లో మనకి హోల్ పవర్ 1 2 3 4 5 అండ్ సో ఆన్ పెట్టి ఎన్ పెడతాం కదా లాస్ట్ లో. అలా ఎంత టైం అలాంటి స్టేట్మెంట్స్ చేస్తున్నారు, తను అలాంటి స్టేట్మెంట్స్ ఏం చేస్తున్నారో మాట్లాడుకుంటూ యుఎస్ ఇండియాకి సంబంధించిన ట్రేడ్ టాక్స్ స్లో డౌన్ అయ్యాయనేలా పీయూష్ గోయల్ గారు స్టేట్మెంట్స్ చేస్తున్నారు. బికాస్ ఆఫ్ యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్, కొంత టాక్స్ అనుకున్న దాని మేరకు మూవ్ అవ్వట్లేదనేలా తను చేసిన స్టేట్మెంట్. ఇది యాక్చువల్లీ పబ్లిష్ అవ్వక ముందు మార్కెట్ బాగానే పెరుగుతుంది. ఈ పాయింట్స్ నేను ఏదైతే మార్కెట్ లో చూసానో ఆ పాయింట్ లోనే మార్కెట్ కొంత పై నుంచి 25,200 మార్క్ దగ్గర నుంచి కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే కొంత కరెక్ట్ అవ్వడం జరిగింది విత్ ది స్టేట్మెంట్. ట్రేడ్ టాక్స్ బాగానే జరుగుతున్నాయి అనుకునే దగ్గర నుంచి ట్రేడ్ టాక్స్ స్లో డౌన్ అయ్యాయనేలా పీయూష్ గోయల్ గారు చేసిన స్టేట్మెంట్. వీటి గురించి కూడా డిస్కస్ చేసుకుంటూ